వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడైన వంశీపై ఆయన చేసిన నిర్వాకంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఎన్నికలకు ముందు యువగణం సభలో వంశీపై పిల్ల సైకో అని ధ్వజమెత్తిన లోకేష్ తాము అధికారంలోకి రాగానే ఆయన్ని అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వంశీ ఇప్పటికీ పోలీసులకు చేతికి చిక్కారు. ఆయన అరెస్టుతో నెక్స్ట్ ఎవరో అని వైసీపీ శ్రేణులు ఉలిక్కి పడుతున్నాయట. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్పై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే ఆ కేసుకు సంబంధించి వంశీ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీ ఆచూకీ పోలీసులకి కాదు, సొంత పార్టీ నేతలకు కూడా తెలియలేదు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటల పాటు వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. దానిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా వంశీ ప్రోద్బలంతో పోలీసులు విచారణను అటకెక్కించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ కేసు ఊపిరి పోసుకుంది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్లోని రాయదుర్గం సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో వంశీ ఉన్నారని తెలుసుకుని విజయవాడ పోలీసులు అక్కడికి వెళ్లారు. వంశీ ఉండే ప్లాట్లోకి వెళ్లి నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వంశీని టీడీపీ అధిష్టానం ఎంతో ప్రోత్సహించింది. గన్నవరం నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదగడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంశీ ప్లేట్ ఫిరాయించారు. టీడీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీ పక్షాన చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్లపై అడ్డు అదుపు లేకుండా తీవ్ర విమర్శలు చేశారు. ఆఖరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా దారుణ విమర్శలు చేశారు. ఆ సమయంలో టీడీపీ నేతలే కాకుండా సామాన్య ప్రజలు కూడా వంశీ వ్యాఖ్యలను అసహ్యించుకున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని వదిలిపెట్టేది లేదని ఎన్నికల ముందే వార్నింగ్ ఇచ్చారు. 2024లో కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమాతో వంశీ నియోజకవర్గంలో అరాచకాలు కొనసాగించారన్న విమర్శలున్నాయి. టీడీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యే అయ్యుండి టీడీపీ కార్యాలయంపైనే దాడికి దిగారు. అలాగే నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో కూడా వంశీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన వంశీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజున మధ్యలోనే కౌంటింగ్ కేంద్రం నుంచి మాయమైన ఆయన అప్పటి నుంచి అజ్ఞాతంలోనే గడిపారు. ఇప్పుడు అరెస్టు తతంగం పూర్తవడంతో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన అక్రమాల చిట్టా బయటపెడుతున్నారు. ఏలో భూములు పెట్టిన పరిస్థితి, రెవెన్యూ సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుందంటే దాంట్లో అత్యధిక భాగం గన్నవరంలో ఉన్న పరిస్థితి, అన్ని రికార్డులు మార్చిన పరిస్థితి, గవర్నమెంట్ ఆస్తులు కాజేసిన పరిస్థితి, మట్టి తవ్విన పరిస్థితి, చెరువులు అయితే ఎంత లోతుగారో తెరవని పరిస్థితి. ఇలా అన్ని అక్రమాలు దందాలు చేసి గన్నవరం ప్రజల్ని కించపరచడం కాదని అడుగుతుంది. ఇవాళ గన్నవరం ప్రజల్ని గతంలో భాష మీద పొట్టు లేకుండా ఏది పడితే అది మాట్లాడి గన్నవరం ప్రజల విలువను దిగజార్చిన పరిస్థితి. ఇవాళ గన్నవరంలో నేను చెప్పే ఎన్నికల ముందు నేను ఎవరి మీద ఒక కేసు కూడా పెట్టనని మీరు మీడియా సోదరులు కూడా అడుగుతున్నా. గత 10 సంవత్సరాలు ఎన్ని కేసులు నమోదైనాయి, నేను శాసనసభ్యుడానికి ఎన్ని నమోదైనా మీరు పరిశీలిస్తే పట్టుమని 100 కూడా, నేను ఒక్కటి కూడా ఈవెన్ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను కేసు పెట్టలే ఇప్పటివరకు ఈ 8-9 మాసాల్లో. కానీ ఎటువంటి పావు దాని పిల్లల్ని తిన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కాదా? గోడవ నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన వాస్తవం కాదా? కాసనేరు రంగబాబు కాళ్ళేరు కొట్టిన మాట వాస్తవం కాదా? ఇలా చెప్పుకుంటే ఏదో గంట సేపు పడతాయి. భూ కబ్జాలు కానీ, దందాలు కానీ, రౌడీయిజం కానీ, ఇలాంటి పరిస్థితులు గన్నవరంలో నెలకొనడం చాలా బాధాకరం. అలాగే వీటికి తోడు గన్నవరంలో
గన్నవరం సెంటర్లో కూడా గన్నవరం అంటే మీ మీడియాలో కూడా గన్నవరం ఒక చిన్న బోర్డు చూపెడతారు. అట్లాంటి స్థితిలో గన్నవరం నెట్టాడు. మంచి సిగ్నల్ సిస్టమ్ లేదు గన్నవరంలో. అలాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ బాగోపోయిన పరిస్థితి, రామారావు స్టాచ్యూ కూడా బాగోని పరిస్థితి. తన అరెస్టుకు ముందు పార్టీ ఆఫీస్పై దాడికి సంబంధించి వంశీ ఇచ్చిన ట్విస్టులు టీడీపీ శ్రేణులకు పెద్ద షాకే ఇచ్చాయి. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో స్వయంగా ఫిర్యాదుదారుడే తనకేం తెలియదంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. కంప్లైంట్ చేసిన సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ కార్యాలయంలో పనిచేస్తూ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇప్పుడు తనకేం తెలియదని అఫిడవిట్ ఇవ్వడమే కాకుండా పోలీసులు తనను బలవంతం చేసి ఫిర్యాదు తీసుకున్నారు. తనకు పోలీసుల నుంచి రక్షణ కావాలంటూ పోలీసులపై ఎదురు ఆరోపణలు చేస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో తెలుగుదేశం శ్రేణులకు దిమ్మ తిరిగినట్లయింది. కేసు విత్డ్రా తీసుకున్నట్లు కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత సత్యవర్ధన్ను వంశీ అనుచరులు వైజాగ్ తీసుకెళ్లి బంధించారు. ఆ క్రమంలో సత్యవర్ధన్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సత్యవర్ధన్ వైజాగ్లో ఉన్నట్లు గుర్తించి సత్యవర్ధన్ను కాపాడి వంశీ అనుచరులను అరెస్టు చేయడంతో వంశీ నిర్వాకం వెలుగు చూసింది. ఈ కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించి వంశీపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వంశీ రాజకీయం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని, తమ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన చక్రం తిప్పాలని చూడడంపై తెలుగు తమ్ముళ్లు నిట్టూర్పులు విడుస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.